హాయ్ అండి, వెల్కమ్ టు మహి టైలరింగ్స్. ఈ వీడియోలో మనం పైపింగ్ విత్ పోట్లీ బటన్ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా నేను లైనింగ్ క్లాత్ను కట్ చేసుకున్న లైనింగ్ క్లాత్ హ్యాండ్ పార్ట్ని ఇలా ఒరిజినల్ క్లాత్పై పెట్టి కట్ చేసుకోవాలి. ఒరిజినల్ క్లాత్ డబుల్ ఫోల్డ్ మన వైపు ఉంచుకొని చుట్టూ ఒక ½ ఇంచ్ గ్యాప్ పెట్టుకొని కట్ చేసుకోవాలండి. తరువాత ఫ్రంట్ పార్ట్ ఇది క్రాస్ కటింగ్ కాబట్టి ఒరిజినల్ క్లాత్ మీద క్రాస్గా పెట్టుకొని కట్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దామండి. ఒరిజినల్ క్లాత్ రాంగ్ సైడ్ ఇలా లైనింగ్ క్లాత్ బ్యాక్ పార్ట్ పెట్టుకొని కదలకుండా పిన్స్ పెట్టుకొని ఇలా నీట్గా సర్దుకొని చుట్టూ కుట్టు వేసేసుకోవాలి. ఇలా చుట్టూ కుట్టు వేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ హెమ్మింగ్ పట్టీ కోసం బ్యాక్ పార్ట్కి సరిపడా ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉన్న క్లాత్ తీసుకోవాలి. ఇలా క్లాత్ తీసుకున్న తర్వాత ఇలా అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకున్న తర్వాత ఇలా బ్యాక్ పార్ట్కి ఒక ½ ఇంచ్ గ్యాప్ పెట్టుకొని ఇలా కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఆ హెమ్మింగ్ పట్టీని రాంగ్ సైడ్ వైపుకి ఫోల్డ్ చేసి దానిపైన లైనింగ్ క్లాత్ పైన అంటే లైనింగ్ క్లాత్ పైన మరొక కుట్టు పడేలాగా స్టిచ్ వేసుకోవాలి. దాని తర్వాత షోల్డర్స్ తిన్నగా రెండు వైపులా డాట్స్ వేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా నీట్గా చేతితో డాట్స్ని సరి చేసుకోవాలి. ఇక తర్వాత ఫ్రంట్ పార్ట్ మెయిన్ క్లాత్ రాంగ్ సైడ్ వైపున లైనింగ్ క్లాత్ పెట్టుకొని చుట్టూ కుట్టు వేసేసుకోవాలి. సేమ్ ఇలానే రెండవ ఫ్రంట్ పార్ట్ భాగం కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఆది బ్లౌజ్ ఆధారంగా పెట్టుకున్న డాట్స్ని టక్స్ పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ డాట్ షోల్డర్ తిన్నగా కుట్టు వేసేసుకోవాలి. అలానే ఉక్సులు కాజల్ పట్టీ వైపు ఆది బ్లౌజులో ఎంత హైట్ ఉందో చూసుకొని మార్క్ చేసి స్టిచ్ చేసుకోవాలి. డబల్ స్టిచ్ చేసుకోవాలి. అలాగే మెయిన్ డాట్ పట్టుకొని చంక వైపు ఎంత హైట్ ఉందో చూసి మార్క్ చేసి డబల్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా డబల్ స్టిచ్ చేసుకోవాలి. షేప్ చూసారా? సేమ్ అలానే రెండో భాగం కూడా మెయిన్ డాట్ మొదటి భాగం చూసి ఎంత హైట్ ఉందో చూసి మార్క్ చేసి స్టిచ్ చేసుకోవాలి. సేమ్ అలానే ఉక్సులు కాజాల వైపు స్టిచ్ చేసుకోవాలి. మెయిన్ డాట్ పట్టుకొని చంక వైపు స్ట్రైట్గా డబల్ స్టిచ్ వేసుకోవాలి. షేప్ బెల్ట్ ఇప్పుడు షేప్ బెల్ట్ మెయిన్ క్లాత్కి 2 లేయర్ తీసుకుంటాం కదా ఎక్స్ట్రా పీసు. ఆ ఎక్స్ట్రా పీసు మెయిన్ క్లాత్కి అటాచ్ చేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి. చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోవాలి. టక్ పెట్టుకోవాలి. కొంచెం ముక్క తక్కువ వచ్చిందని మెయిన్ క్లాత్ అటాచ్ చేస్తున్నాం. షేప్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్కి అతుకుడు లోడింగ్ పద్ధతిలో మెయిన్ క్లాత్కి ఒక లేయరు లైనింగ్ ముక్క అతికాం కదా, అది ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ వచ్చేలా పెట్టుకొని రాంగ్ సైడ్ ఒక లైనింగ్ పీసు ఇంకొక వేరే లేయర్ అది పెట్టి స్టిచ్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ హైట్ ఎంత ఉన్నది ఆది బ్లౌజ్ ఆధారంగా చూసుకొని మార్క్ చేసి స్టిచ్ చేసుకోవాలి. లైనింగ్ పీసు
మెయిన్ క్లాత్కి పెట్టేసి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకోవాలి. అలానే సేమ్ రెండోది కూడా అలానే స్టిచ్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ రైట్ సైడ్కి, లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్కి పెట్టేసి కట్ స్టిచ్ చేసేయాలి. సేమ్ మొదటిది ఎలా స్టిచ్ చేసామో రెండోది కూడా అలానే స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేస్తే లోడింగ్ పద్ధతిలో వస్తుందండి. అసలు ఖర్చు అనేది బయటికి కనిపించకుండా స్టిచ్చింగ్ అన్నమాట. ఇది ఇలాగా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఉక్సులు పట్టి, కాజాలు పట్టి మెయిన్ క్లాత్ కూడా 3 ఇంచెస్ ఉండేటట్టు చూసుకోవాలి వెడల్పు. అలా డబల్ ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు హుక్స్లు పట్టి బయట వైపు కూడా ఒక టాప్ స్టిచ్ చేసేసుకోండి. ఇలా 1 2 3 మడతలు పెట్టేసి లోపలికి హుక్స్లు పట్టి అంటే మనకు లోపల వైపే కదండి ఉంటుంది. అలా స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా ఎదురుగా పెట్టుకొని 2 ఈక్వల్గా ఉన్నాయో లేదో చూసుకోండి. నాకు చిన్నది కొంచెం ఎక్కువ ఉందని కట్ చేసేసాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ అటాచ్ చేసేసుకోవాలన్నమాట. అలా 2 3 స్టిచ్లు వేసుకుంటే కొంచెం షోల్డర్ దగ్గర గట్టిగా ఉంటుంది అన్నమాట. అలా ఈక్వల్ చూసుకోవాలి. కొంచెం ఎగుడు దిగుడు ఉంటే అలా మార్క్ చేసేసి స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. స్టిచ్ చేసి కట్ చేసేసుకోండి కొంచెం ఎక్కువగా తక్కువలా ఉంటే. అలా బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ ఈ 2 ఈక్వల్గా ఉండాలి. ఇప్పుడు హ్యాండ్ జాయింట్లు అండి. హ్యాండ్కి పక్కన కొంచెం జాయింట్లు పడుతున్నాయి, అవి వేస్తున్నాను అనమాట. ఇలా జాయింట్లు వేసేసుకోవాలి. హ్యాండ్ లూజ్ దగ్గర, చంక లూజ్ దగ్గర ఎక్స్ట్రా ఖర్చు మార్క్ చేసుకొని కట్ చేసేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్. ఇలా రెండోది కూడా సమానంగా పెట్టుకొని దానికి కట్ చేసింది రెండో హ్యాండ్ కూడా సమానంగా కట్ చేసేసుకోవాలి. మెయిన్ క్లాత్ రాంగ్ సైడ్ లైనింగ్ క్లాత్ పెట్టుకొని చుట్టూ స్టిచ్ వేసేసుకోండి, చుట్టూ కుట్టేసుకోండి. పాదం ఖర్చుతో అలా చుట్టూ కుట్టు వేసేసుకోండి. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోండి. తర్వాత చూసారా, నాకు అక్కడ కొంచెం జాయింట్ పడుతుంది. మెయిన్ క్లాత్ రైట్ సైడ్ పెట్టేసి రాంగ్ సైడ్కి తిప్పేసాను అనమాట. చుట్టూ అతికేయాలి. రెండు పక్కల కుట్టు వేసేసుకోండి. సేమ్ అలానే రెండోది కూడా అలానే స్టిచ్ చేసేసుకోవాలి. నేను పైపింగ్ వేస్తున్నానండి. పైపింగ్ విత్ పోట్లీ బటన్స్. 2 ఇంచులు వెడల్పున్న క్లాత్ని ఆపోజిట్ కలర్ని తీసుకోవాలి. ఇలా జాయింట్ చేసేసుకోవాలి.
ఒక పావించు ఫోల్డ్ చేసుకొని అలా స్టిచ్ చేసేసుకోవాలి. పైపింగ్ అండి, పైపింగ్. చూసారు ఇక్కడ పైపింగ్ విత్ పోట్లీ. మనం మామూలుగా పైపింగ్ వేస్తే రైట్ సైడు పైకి పెడతాం. ఇప్పుడు పోట్లీ పెడుతున్నాను కాబట్టి రైట్ సైడ్ పైకి పెట్టేసి అలాగా 12 నెంబరు పైపింగ్ థ్రెడ్ అన్నమాట. చూసారా ఎంత నీట్గా వస్తుందో పైపింగ్ థ్రెడ్. పెట్టేసి స్టిచ్ చేసేసుకోవాలి. చూసారా బాల్స్ నేను ముందుగానే రెడీ చేసేసుకున్నానండి. అలా హ్యాండ్ లూజ్ సెంటర్ పాయింట్ మార్క్ చేసుకొని హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసి అక్కడి నుంచి 1 ఇంచెస్ గ్యాప్తో బటన్స్ పెట్టుకోవడానికి పోట్లీ బాల్స్. రాంగ్ సైడ్ వైపు పెట్టేసి బాల్ పెట్టేసి స్టిచ్ చేసేయాలండి. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు చూసారా దాన్ని అలా ఫోల్డ్ చేసేసి డబుల్ ఫోల్డ్ చేసుకుని, ఎక్స్ట్రా క్లాత్ ఉంది కాబట్టి డబుల్ ఫోల్డ్ చేశానండి నేను. అది తక్కువగా ఉన్న సింగిల్ ఫోల్డ్ పెట్టేసి మీరు స్టిచ్ చేసేసుకోవచ్చు. చూసారా పోట్లీ థ్రెడ్ పైపింగ్ విత్ పోట్లీ. అలానే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మరొక హ్యాండ్ అలానే స్టిచ్ చేసేసుకున్నానండి నేను. ఇప్పుడు హ్యాండ్ జాయింట్ అండి. హ్యాండ్ జాయింట్ సెంటర్లో షోల్డర్ దగ్గర పెట్టేసి అటు ఇటు స్టిచ్ చేసేయాలి. 2 వైపులా కూడా స్టిచ్ చేసేయాలి. దానిపైన డబల్ స్టిచ్ చేసేసుకోండి. సేమ్ అలానే మరొక హ్యాండ్ సెంటర్ పాయింట్ పెట్టేసుకొని షోల్డర్ దగ్గర అటుకొక 1/2 ఇంచ్ ఇటొక 1/2 ఇంచ్ పాదం గ్యాప్లో స్టిచ్ చేసేసుకోండి. దానిపైన డబుల్ స్టిచ్. సైడ్ జాయింట్లు అండి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసి ఆది బ్లౌజ్తోని మార్క్ చేసి హ్యాండ్ లూజు అలానే ఆర్మ్ లూజు మార్క్ చేసి అలా స్ట్రైట్గా ఒక కుట్టు. సేమ్ అలానే చూసారా నేను కింద నుంచి స్టిచ్ వేసాను ఈజీగా. చూసారా ఫైనలీ బ్లౌజ్ అండి. చిన్న పఫ్ పెట్టాను, అది స్కిప్ అయిందండి వీడియో. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ టైలరింగ్ వీడియోస్.